ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధం చేసే విధానం పూర్తిగా మారిపోయింది. మరియు పాత పద్ధతులకు బదులుగా అత్యాధునిక మోడర్న్ టెక్నాలజీ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఒకప్పుడు యుద్ధం అంటే పెద్ద పెద్ద విమానాలు లేదా భారీ ట్యాంకులు మాత్రమే గుర్తుకొచ్చాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న డ్రోన్లు కూడా దేశ రక్షణకైతే పెద్ద ముప్పుగా మారుతున్నాయి. సో ఈ మార్పును గమనించిన మన దేశం ఇప్పుడు డైరెక్టివ్ ఎనర్జీ వెపన్స్ అనే సరికొత్త ఆయుధాలను అయితే ఈ ఆయుధాల తయారీపై విపరీతంగా దృష్టి పెడుతుంది. సో మన భారతదేశ రక్షణ పరిశోధన సంస్థ అంటే DRDO ఈ రంగంలో అద్భుతాలు చేస్తుందని చెప్పొచ్చు. సో సాధారణంగా శత్రువులు పంపే ఒక డ్రోన్ ఖరీదు కేవలం 30,000 రూపాయల వరకు మాత్రమే ఉండొచ్చు. కానీ దాన్ని కోల్చడానికి మనం వాడే అడ్వాన్స్డ్ మిసైల్స్ ఖరీదు కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందన్నమాట. సో ఇలా ఒక చిన్న డ్రోన్ కోసం 20 నుండి 25 కోట్ల రూపాయల ఖర్చుతో తయారు చేసిన మిసైల్ వాడడం అనేది ఏమాత్రం తెలివైన పని కాదు. మరియు దీనివల్ల దేశానికి ఆర్థికంగా చాలా నష్టం అయితే కలుగుతుంది. సో అందుకే ఖర్చు తక్కువగా ఉండి ఫలితం ఎక్కువగా ఉండే లేజర్ ఆయుధాలను మనం తయారు చేసుకుంటున్నాం. DRDO చైర్మన్ సమీర్ వి కామత్ గారు ఈ కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఫ్యూచర్లో ఈ రకమైన ఆయుధాలే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. సో ఆయన మాటల ప్రకారం మనం ఒకసారి లేజర్ గన్ షూట్ చేయడానికి కేవలం 100 లేదా 200 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే కోట్ల రూపాయల మిసైల్స్తో పోలిస్తే ఇది చాలా చౌకైన పద్ధతి. సో ముఖ్యంగా శత్రువుల నుండి వందల సంఖ్యలో డ్రోన్లు అంటే డ్రోన్ స్వామ్ ఒకేసారి దాడికి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఈ మైక్రోవేవ్ లేదా లేజర్ ఆయుధాలు మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. సో ప్రజెంట్ యుద్ధాల్లో అసిమెట్రిక్ వార్ఫేర్ అనే పద్ధతి ఎక్కువైపోయింది. కాబట్టి మనం ఇలాంటి స్మార్ట్ ఆయుధాలను అయితే కలిగి ఉండడం చాలా అవసరం. సో గతంలో జరిగిన చిన్న చిన్న యుద్ధాల నుండి పాఠాలు నేర్చుకుని మనం సిస్టమ్స్లో కూడా ఇలాంటి మార్పులు అంటే మన డిఫెన్స్ సిస్టంలో కూడా ఇలాంటి మార్పులు తీసుకొస్తున్నాం అని చెప్పేసి సమీర్ గారు అయితే వెల్లడించడం జరిగింది. సో గత ఏడాది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో DRDO ఒక అద్భుతమైన ప్రయోగాన్ని అయితే నిర్వహించి చరిత్ర అయితే సృష్టించింది. సో అక్కడ సహస్ర శక్తి అనే ఒక లేజర్ ఆయుధాన్ని అయితే పరీక్షించారు. మరియు ఇది గాల్లో ఎగురుతున్న డ్రోన్లను సెకండ్ల కాలంలోనే గుర్తించి వాటిని అయితే డిస్ట్రాయ్ చేసింది. సో ఈ సిస్టమ్ గాల్లో కదిలే డ్రోన్లను సెన్సార్లు మరియు యాంటెనాలు వెంటనే అంటే వాటి ద్వారా పసిగట్టి కూల్ చేస్తుంది. సో ఈ ఆయుధాలు కాంతి వేగం అంటే స్పీడ్ ఆఫ్ లైట్తో పనిచేస్తాయి అన్నమాట. సో కాబట్టి శత్రువులు తేరుకునే అవకాశం కూడా ఉండదు. ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రేస్లో మనతో కలిసి పనిచేస్తున్నాయి. సో చెన్నైకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ వజ్రా స్ట్రైక్ అనే ఆధారిత ఆయుధాన్ని అయితే తయారు చేసింది. సో ఇదేంటంటే ఇది శత్రువుల డ్రోన్ ఏదో మరియు మన డ్రోన్ ఏదో కూడా సొంతంగా గుర్తుపట్టి కేవలం శత్రువుల డ్రోన్లపైనే దాడి చేస్తుంది అన్నమాట. సో మన దేశంలో మరికొన్ని భారీ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నాయి. సో అందులో ప్రాజెక్ట్ దుర్గా అనేది చాలా ముఖ్యమైనది. ఇది 100 కిలోవాట్ల శక్తి కలిగిన లేజర్ సిస్టమ్. మరియు దీన్ని యుద్ధ విమానాలు లేదా యుద్ధ నౌకలపై కూడా అమర్చుకోవచ్చు అనమాట. సో ఇది డ్రోన్లను మాత్రమే కాకుండా శత్రువుల యొక్క క్రూజ్ మిసైల్స్ని కూడా గాల్లోనే కరిగించి డిస్ట్రాయ్ చేస్తుంది. సో అదేవిధంగా ప్రాజెక్టు సూర్య అనే మరొక భారీ ఆయుధాన్ని 2027 నాటికి సైన్యంలో చేర్చాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇదేంటంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను కూడా దెబ్బతీయగలదు. మరోవైపు ప్రాజెక్ట్ కలి అనే మైక్రోవేవ్ ఆయుధం శత్రువుల విమానాల లోపల ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. సో ఇది మైక్రోవేవ్ ఓవెన్లా పనిచేస్తుంది అనమాట. సో శత్రువుల సిస్టమ్ని లోపల నుంచే కాల్ చేస్తుంది. సో అయితే ఈ అధునాతన ఆయుధాల తయారీలో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా మనకి వాతావరణం అనేది అస్సలు బాగాలేనప్పుడు అంటే దట్టమైన మంచు ఉన్నప్పుడు లేదా భారీ వర్షం పడుతున్నప్పుడు ఈ లేజర్ కిరణాలు అంటే ఈ లేజర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి వీటి యొక్క పవర్ తగ్గుతుంది. అలాగే ఈ భారీ లేజర్స్ పనిచేయడానికి చాలా ఎక్కువ కరెంటు కూడా అవసరం అవుతుంది. సో ఇంత ఎక్కువ పవర్ని జనరేట్ చేసి చిన్న ట్రక్కులో అమర్చడం అనేది ఒక పెద్ద టెక్నికల్ ఛాలెంజ్. అలా అంతేకాకుండా ఈ మిషన్లు పనిచేస్తున్నప్పుడు కూడా చాలా వేడెక్కుతాయి. సో కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు కూల్ చేస్తూ ఉండాలి. సో ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి DRDO నిరంతరం దీని మీద ప్రయోగాలు చేసి కృషి చేస్తుంది. సో అందుకే మైక్రోవేవ్ ఆయుధాలపై కూడా ఎక్కువ ఫోకస్ అయితే పెడుతున్నారు. సో ఎందుకంటే వాటిపై వాతావరణ ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఫ్యూచర్లో మన సరిహద్దుల రక్షణలో ఈ లేజర్ ఆయుధాలే హీరోలుగా మారబోతున్నాయి. సో మరియు వీటి వల్ల మన సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా అవతరించే అవకాశం అయితే ఉంది. సో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే శత్రువులకు మన బోర్డర్ దాటి లోపలికి వచ్చే ధైర్యం కూడా ఉండదు.